ఇప్పుడు హైవే వచ్చాక ఇటు పక్కన ఒక హైవే అటు పక్కన ఒక హైవే కానీ మధ్యలో వచ్చేటప్పటికి అంటే అటేమో మన మెయిన్ హైవే, ఇదివరకు ఇటు పక్క నుంచి ఉండేది హైవే. ఇప్పుడు ఊరు ఎక్స్పాండ్ అయింది బాగా గతంతో పోల్చుకుని. నాకు చిన్నప్పటి నుంచి అక్కడ తిరిగిన వాడిని, అక్కడే ప్రతి సెలవులు అక్కడే ఉన్నవాడిని కాబట్టి నాకు ఊరు బాగా తెలుసు. ఇదివరకు ఆ ఊరు చివరిన థియేటర్లే ఊరు చివరి అనేవాళ్ళు. అట్లాంటి థియేటర్లు దాటిపోయి ఇప్పుడు దాదాపు ఎన్ఆర్ఐ కాలేజీ దాకా ఎక్స్పాండ్ అయిపోయింది. అదంతా కూడా ఈ ఒక కాన్సెప్ట్ అయితే, ఇప్పుడు ఈ వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి రేట్ల పడిపోవడం అన్నటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళు ఆళ్ల రామకృష్ణారెడ్డి కొంచెం మొండిగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గుడి ఉంది, గుడి దగ్గర నుంచి వెహికల్స్ అట్లా కిందకు వచ్చేస్తాయి సాధారణంగా, పైనుంచి మనం గమనిస్తే గుడి నుంచి కిందకు వచ్చేస్తాయి. కానీ ఇతను అక్కడ గడ్డర్లు వేపించి ఆపేసేసి, అదేమంటే గుడి కోసం అని చెప్పి ఆపేసేసి ఇటు కింద ఇటు నుంచి రావాలి, ఇటు నుంచి సన్న రోడ్లో నుంచి రావాలి అక్కడ. అది పెద్ద తలనొప్పి. అది వ్యాపారస్తులకి ఇదివరకు అదంతా రోడ్ల మీద వ్యాపారాలు పెట్టుకునేవాళ్ళు, ఏది బండ్లు గిండ్లు అవన్నీ పోయినాయి. చిన్న వ్యాపారులు అందరూ దెబ్బతిన్నారు. ఈవెన్ ప్రతి వ్యాపారస్తుడు రోడ్డు పైన దగ్గర పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే వెహికల్స్ అన్ని ఇట్టించిన మూమెంట్ వెళ్ళిపోతుంది, అట్నుంచి వెళ్ళేటువంటి తక్కువ ఉండేది. ఇప్పుడు ఆ మూమెంట్ అంతా మారిపోయింది. అంటే అనేక జీవితాలు మారిపోయినాయి. అంటే ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కొన్ని మార్పు చేర్పులు అనమాట. అలాంటివి కొంత మైనస్ ఉంది. అతన్ని ఏదైనా సరే అడిగినా కూడా అతను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ తప్పించి, మొరటతనంగానే ఉంటాడు తప్పించి, ఎవరన్నా చెప్తే విని మారే రకం కాదు అతను ఆళ్ల రామకృష్ణ. దాని వలన